హలో ఫ్రెండ్స్, క్యాండిడ్ ఫోటోగ్రఫీ అంటే ఫోజులు చెప్పడం కాదురా. ఇక్కడ చూడు, స్మైల్ ఇవ్వు అని జనాల్ని దుబ్బడం కాదు. ఎలా ఉన్నారో అలా తీయడమే క్యాండిడ్ ఫోటోగ్రఫీ. మూమెంట్స్ అయిపోతాయి కానీ ఫోటోలు మాత్రం మిగిలిపోతాయి. గుర్తుపెట్టుకోండి. పెళ్లి కూతురు తన జ్యువెలరీ సదురుకుంటూ నవ్వడం, నాన్న కళ్ళల్లో నీళ్లు తిరగడం, ఆ చిన్న చిన్న పిల్లలు మండపాల చుట్టూ పరుగులు ఎత్తుకుంటూ ఆడుకుంటూ ఉంటారు కదా, అది. ఇంకా గ్రూమ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ గ్రూమ్ ని ఆ పెళ్ళి అవుతున్నప్పుడు టీజ్ చేస్తుంటారు. అలాంటి మూమెంట్స్ మళ్ళీ రావు. గుర్తుపెట్టుకోండి, అదే క్యాండిడ్ పవర్. క్యాండిడ్ ఫొటోస్ లో ఫోజింగ్ ఉండదు. వాళ్ళు ఆ ఫోటో చూసుకున్నప్పుడు ఈ మూమెంట్ ని కూడా మీరు క్యాప్చర్ చేస్తారా అని క్లయింట్స్ చెప్పినప్పుడు అప్పుడు అనిపిస్తుంది మన పని సెట్ అయిపోయింది రాబోయ్, మన పని మొత్తం ఇదే కదా కావాల్సింది మనకు. క్యాండిడ్ ఫోటోగ్రఫీ ఎలా చేయాలి అసలు? మనం ఎప్పుడైనా సైడ్ లో ఉండాలి. మెయిన్ ఈవెంట్ డాక్యుమెంట్ చేయడానికి ఎలానో ట్రెడిషనల్ ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అందరూ ఉంటారు కదా, మనం సైడ్ లో ఉండాలి. అబ్జర్వ్ చేయాలి. ఈ అబ్జర్వేషన్ అన్నది మన ఎక్స్పీరియన్సెస్ నుంచి వస్తుంది. సో లైఫ్ ని ఎంత బాగా అబ్జర్వ్ చేస్తే అంత బాగా మనం ఏదన్నా అబ్జర్వ్ చేయగలుగుతాం. రిచువల్స్ కన్నా కూడా ఫేసెస్ చూస్తూ ఉండాలి. రిలేషన్షిప్స్ కి ఇంపార్టెంట్ ఇచ్చుకుంటూ ఆ రిలేషన్షిప్స్ క్యాప్చర్ చేస్తూ ఉండాలి. ఆ బిట్వీన్ ద మూమెంట్స్ ఉంటాయి కదా, అవి మనం మిస్ కావద్దు. దట్ ఈస్ కాల్డ్ క్యాండిడ్ ఫోటోగ్రఫీ. మనుషుల్ని ఫోర్స్ చేయించొచ్చురా, కానీ మూమెంట్స్ ని ఫోర్స్ చేయించలేం. అర్థం చేసుకోండి. తెలుసు కదా, మీ సాయి కిరణ్ ఫ్రమ్ స్టూడియో ఐ క్లిక్ యూ.